ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ కీర్తన 8వ వచనము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, ఈ దినము నన్ను అడుగు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి అవసరము నీకున్నా, ఎటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో దేవుణ్ణి అడుగు. ఇది ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తారు. నాకు మేలైనది నా తండ్రికి తెలుసు గనక ఆయన ఖచ్చితంగా నన్ను సఫలపరుస్తారు, నా ఉద్దేశాలని దేవుడు అనుమతిస్తారు అని ఏ విషయములో నీవు ఆలోచన కలిగి ఉన్నావో ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించి అడుగు దేవుణ్ణి. ఆయన అంటున్నారు కదా, నన్ను అడుగు. ఆయన ఏమంటున్నారు? జనములను నీకు స్వాస్యంగా ఇస్తానంటున్నారు. నువ్వేదైతే ఇది నా జీవితంలో జరుగుతుందా, ఇలాంటి స్థితిగతుల్లో నేను ఉండగలనా, నా పరిస్థితులు ఇలా కూడా మారతాయా అని నువ్వు అనుకుంటున్నావో, అద్భుతమైన రీతిలో దేవుడు నువ్వు అనుకున్న ప్రతి ఆలోచనని కూడా ఆయన నెరవేర్చి స్థిరపరుస్తానని ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. అనుమానపడొద్దు. నీ జీవితం ఎప్పుడు ఇదే స్థితిలో ఉండిపోతుందేమో అని నువ్వు భయపడొద్దు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు ఆయన. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంటారు కదా లేఖనం ద్వారా, మీరు ప్రార్థనలో వేటిని అడుగుతున్నారో అవి పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, నా దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటారు. ఆయన వాగ్దానం ఇచ్చారు కనుక ఇది నా జీవితంలో నేను పొందుకుంటాను, నా జీవితంలో ఇది జరుగుద్ది అని నమ్మి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో ఇక అసాధ్యమైనది ఏది ఉండదు. నీకు నువ్వు ఏది కోరినా సరే నీకు మేలు కలిగేటట్టు తప్పకుండా దేవుడు చేస్తారు. నిన్ను సరిదిద్ది నీకు అవకాశాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ఘనమైన కార్యాలు నీవు పూనుకునేటట్లు దేవుడు నీకు ఆలోచనిచ్చి ముందుకు నడిపిస్తారు ఆయన. ఆమేన్. అందుకనే దేవుని సన్నిధిలో నిరంతరము కూడా ప్రార్థన అనే ధూపం వెయ్యాలి. చాలామంది చూడండి, వారి జీవితంలో చల్లారిపోయిన స్థితికి వెళ్ళిపోతారు. ప్రార్థన చాలా తక్కువ ఉంటుంది వారి జీవితంలో. అందుకనే వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ వాగ్దానాన్ని నువ్వు వినగలుగుతున్నావు. ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన వద్దకు రాగలిగితే ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. ఈరోజు నువ్వు విశ్వాసంతో ఆయనని అడగగలిగితే నీ జీవితంలో నీకు కావలసింది ఇచ్చి నిన్ను సంతోషపరిచే దేవుడై ఉన్నాడు ఆయన. అవిశ్వాసము తీసే, అపనమ్మిక నీ జీవితంలోంచి తీసే. ఈ రోజు నుంచి నీ జీవితంలో మేలైన కార్యాలు దేవుడు చేస్తున్నాడని నమ్మి విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ముగియక మునుపే దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.